నైతిక విలువలు కోల్పోయిన రోజు ఇక ప్రేమ ఉండదు. మంచివాడికి కోపం వస్తే ఇక ఎవరు ఎన్ని చెప్పినా వినరు. చేతులారా పచ్చని కాపరాలని కూల్చుకోబాకండి అని బైబిల్ గ్రంథంలో మనకి చూస్తాం. గుణవంతురాలైన స్త్రీ, గుణం కలిగిన ఒక స్త్రీ భర్తని దాచుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని సామెతల గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. తండ్రిగా ఉన్న నీవు ఏం చేయాలి? నీ ఇంటికి రాబోతుంటావు. ఇంటికి రాకపోతే జరగదా నీ కూతురికి? నీకంటే 1000 రొట్లు దొరుకుతుంది. ఎందుకు? నువ్వన్నావు ఇంటికి రావద్దు అని నీ కూతురిని, కానీ నీ అల్లుడు అనలా. నీ అల్లుడు అంటే 25 సంవత్సరాల క్రితమే నీ కూతురికి డైవర్స్ అయిపోద్ది. నీకంటే నీ అల్లుడు ఉత్తమమైన వాడని చెప్పాలి. ఎందుకంటే నీ కూతురేవిచ్చిన సాక్ష్యం. ఇంకా తల్లిదండ్రులుగా ఉన్నవారులారా, భార్యాభర్తలుగా ఉన్నవారులారా, తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలారా, పిల్లలుగా ఉన్నవారులారా, అందరూ ఆలోచించండి. ఎవరికి వాళ్ళు జీవితాలను మలుసుకోవాలంటే, ఎవరికి వాళ్ళు సభ్య సమాజంలో తలెత్తుకొని తిరగాలి అంటే ఫస్ట్ స్త్రీ ప్రోత్సాహము, స్త్రీ ఇచ్చే సెక్యూరిటీ, స్త్రీ భర్తకి చాలా విషయాల్లో తోడుగా నిలవాలి. స్త్రీ పాత్ర బైబిల్ గ్రంథంలో ఎంతన్నా ఉన్నది. ఇంకా బైబిల్ని నమ్ముకోనండి, యేసుప్రభువుని నమ్ముకోనండి. ఇంకా ఈ మెసేజ్ వింటున్న వాళ్ళారా, జాగ్రత్త. కన్న బిడ్డని ఇంటికి రాబోద్దు అనవద్దు. రాకపోతే ఏమైందో తెలుసా? జరగాల్సింది జరిగిద్ది. ఈ కూతుర్ని నీ ఇంటికి వద్దంటే ఆమెకు జరగదేంది? నీ అల్లుడేమన్నా సేవ చచ్చి ఉన్నాడా? నీ అల్లుడు సేవ చచ్చేమి లేడు. తన భార్యని ఎలాగ కాపాడుకోవాలో, తన భార్యని ఎలాగ రక్షించుకోవాలో తనకు తెలుసు. 25 సంవత్సరాల నుండి భార్యని కాపాడుకుంటున్నవాడు, పిల్లలు లేకుండా వేలుకుంటున్నవాడు తెలీదా ఎలాగ రక్షించుకోవాలో? ఎలాగా తన భార్యని కాపాడుకొని సంరక్షించుకోవాలి భర్తకు తెలీదా? సేవ తెచ్చేమి లేడు. ఆ సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు దాకా మీతో పంచుకున్నాను. దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నవారులారా, దయచేసి కొంచెం ఆలోచించండి. మీకు పుట్టిన కన్నబిడ్డలకి అందరికీ సమానంగా పంచండి. ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టు తల్లి తండ్రిగా ఉన్నవారు కలిగిన బిడ్డలకి వారి ఆస్తిలో సమానంగా పంచాలి. ఈరోజు వరకట్నాల పేరిట ఈరోజు ఎంతోమంది స్త్రీలని ఈరోజు గ్యాస్ పేలిందని, గ్యాస్ సిలిండర్ లీక్ అయిందని దుర్మార్గంగా ఈరోజు అబలలు, స్త్రీలు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు 2018లోనే 2018లోనే నంబర్ 1 స్టేట్మెంటు. ఎందుకంటే ఈరోజు వరకట్నాల పేరుతో స్త్రీల మాన ప్రాణాలని అపహరిస్తున్నారు. కారణం వరకట్నం, కారణం ఆస్తి. నేను చిన్నతనంలో ఒక చిన్న పల్లవి మూవీ చూశాను. ఆ మూవీలో ఇప్పటికీ నాకు గుర్తుంది సందర్భం కనుక. ఇది మూవీలో కొన్ని పాటలు, కొన్ని స్టోరీస్ జీవితాలకు అనువాదించే వాళ్ళ రచయితలు అనుభవించి బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన మాటలని పొందుపరిచి తీశారు. బైబిల్ అంటుంది, ధనము నీకుంటేనే అందరూ నీ కాడికి వస్తారు, ధనము లేకపోయినా నేను వస్తాను రాని నా యేసయ్య ఉన్నాడు. కానీ లోకములో నేను ఒక మాట, ఒక కోరస్, ఒక పల్లవి అన్నాను. ఏమన్నాడంటే, చెరువులో నీరుంటేనే చేరును కప్పలు వేలు, ఉన్న సిరిపోయిన నాడు ఉండరు నాను. చెరువులో నీరుంటేనే
చేరును కప్పలు వేరు